పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం సకాలంలో జరగాలంటే అధికారులు నిరంతరం ప్రజలతో సమన్వయం చేసుకోవాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలశెట్టి శ్రీనివాస్ సూచించారు. తాడేపల్లిగూడెం మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పూనకమాటి శేషులత అధ్యక్షతన వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో రైతులకు యూరియా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. సరిపడినంత నిల్వలు ఉన్నప్పటికీ పంపిణీలో సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడం వల్ల జాప్యం జరుగుతుందన్నారు. ఇన్ఛార్జీలకి అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక వచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గడిచిన 2 సంవత్సరాల్లో అన్ని విలేజ్లకి కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోగలిగాం. ఇంకా ముఖ్యమైన రోడ్లు కొన్ని ఉన్నాయి, ఆర్ఎండ్బిలో ఉన్నాయి, కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా మనం పంపించాం. మరి ఇవన్నీ కూడా చేసుకుంటే ఈ రోడ్లు, మెయిన్ రోడ్లన్నీ మనకి అయిపోతాయి. ఇంకా మనం విలేజెస్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లకి, డ్రైన్స్కి మనం ఎక్కువ సమయానికి ఇబ్బంది లేకుండా, అప్లాండ్ కంటే మరి పెంటపాడు మండలంలో ఈ డ్రైన్ సమస్య బాగా ఎక్కువ ఉంది. అప్లాండ్లో ఎందుకంటే నీరు పెద్ద నిలబడదు కాబట్టి సమస్య కొద్దిగా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి మ్యాజిక్ డ్రైన్లు లేకపోతే మామూలు డ్రైన్లైనా మనం పెట్టుకుని, మరి ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఎక్కువ పంచాయతీరాజ్ శాఖ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే మరి మనం ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అదే రకంగా వేబీ రామ్జీలో మన స్టేట్కి 7,758 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో 3వ స్థానంలో మనకి హైయెస్ట్ అమౌంట్ మనకి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకి రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని విలేజ్ల్ని కూడా మనం అన్ని పూర్తిగా పనిచేసే విధంగా చేయాలి. ఈ సంవత్సరం వర్షం చాలా తక్కువ ఉంటుంది. మరి రైతులు కానీ మనకు కూడా తాగునీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. కరెంటు కూడా ఎక్కువ వాడతారు కాబట్టి ట్రిప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా ప్రపంచం అంతా ఉన్నదే, మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్ని చర్యలు అధికారులు చూసుకోండి. మీరు గ్రామాలకి మరి వెళ్తున్నారు లేదు నాకు తెలియదు, 2 డేస్కైనా ఒకసారి మీకు కేటాయించిన గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని సచివాలయంలో కూర్చుని అధికారుల పనితీరు, ప్రజలకు ఉన్న పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సర్పంచులు పదవీకాలం అయిపోయింది, ఎంపీటీసీలు ఇంకో 3 నెలలు 4 నెలలు ఉంటారు. అయినప్పుడు కూడా సర్పంచులకు ఉన్న యాక్సెస్ ఎంపీటీసీలకు ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి, అందరూ కలిసి చేయాలి. అదే కాకుండా ఇప్పుడు సర్ర ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయించాలి, పొలిటీషియన్స్తో కలిపి. మరి అన్నీ కూడా వెరిఫికేషన్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని చోట్ల బాగానే జరుగుతుంది. మరి పెంటపాడు మండలం మనకంటే ఫాస్ట్గా ఉంది కాబట్టి మరి మీకు కూడా తెలియజేస్తాం, ఎండిఓ గారు కూడా చెప్తున్నాం, మీరు అధికారులను ఇన్వాల్వ్ చేసి, పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి, ఏంటంటే మనోళ్ళు చేస్తున్నారులే అని అనుకోకుండా అక్కడ మొన్నటిదాకా ఉన్న సర్పంచులు కూడా ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో. మన సర్పంచులు పదవీకాలం అయిపోయింది కదా అనకుండా వాళ్ళు అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి అసలు ఆ ఓట్లన్నీ ఉన్నాయో లేదా, అయితే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయారా, ఓటు ఒకసారి తీసేస్తే మళ్ళీ మనం జాయిన్ చేయలేం. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా మీరందరూ సహకరించండి. అన్ని గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి. అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేసుకుని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలి. ఎందుకంటే ఎవరన్నా ఎక్కడ అనాథరైజ్డ్గా వచ్చి మన గ్రామాల్లో కానీ మన టౌన్లో కానీ ఉన్నప్పుడు స్లీపర్ సెల్స్గా ఉండి ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా ఈ సర్వ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అది దాన్ని మనం బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే కొత్త వ్యక్తులు ఎవరో వచ్చి నివసించినప్పుడు వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది, విలేజ్లో అయితే ఈజీగా తెలిసిపోద్ది. కొత్త వాళ్ళు ఎవరైనా తిరిగితే ఎక్కడి నుంచి వచ్చాడని మనకు ఆరా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియపరచండి. లేదు మన గ్రామంలో ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఓటు ఇక్కడ ఉంటుంది, వాళ్ళు తీస్తారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటేసి ఇబ్బంది పడతారు. అధికారులు ఏదైతే మనకు ఫారం ఇస్తారో అవన్నీ కూడా పూర్తి చేసి ఇస్తే మీకు అర్థమైపోతే దగ్గర కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మరి చేయాలి. ఏదైతే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ, ఎందుకంటే యూరియా కొరత, వరల్డ్ వార్ గురించి ఏదైతే వార్ వచ్చిందో ఆ వార్ గురించి మనకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. యూరియా కానీ డిఏపి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి దానికి కూడా మనం రైతుల్ని ఎలా ఆదుకోవాలి. ఇప్పుడు ఒక అరబస్తా మనం డిఏపి ఇస్తానంటే మరి హార్టికల్చర్లో అయితే సరిపోదు, అరబస్తా సరిపోదు. కాబట్టి దానికి మనం తెలియపరచాలి గవర్నమెంట్కి. మనం మౌనంగా ఉంటే ఇదంతా బాగానే ఉందేమో అనుకుంటారు వాళ్ళు కూడా. అధికారులకి మన అభిప్రాయం తెలియదు, మనం ఎంత మెన్యూర్ అయితే వాడేమో
ఆ మెన్యూని మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెన్యూని మనం రైతులకు సప్లై చేయాలి. మీరు ఎలాగైనా చేయండి, ఓటీపీ పెడతారు, ఇంకోటి పెడతారా, అధికారులు ఈ ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి, అంతేకాదు సచివాలయాలు ఉన్నాయి, అందరూ కలిసి ఈ సమస్య లేకుండా రైతుకు ఇబ్బంది పడకుండా అవసరమైతే ఎవరైతే షాపులు ఉన్నారో హోల్సేలర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మీటింగ్ చేసి వాళ్ళకు గుమస్తాలు పెట్టి మరి ఆ రైతులకి అక్కడ రైతు సేవా కేంద్రాలు ఇప్పించి ఏర్పాటు చేస్తే మనం ఏ రూల్ పెట్టుకున్నా రైతుకి సేఫ్గా మనం అందించగలిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు. అంతేగాని ఆ పైన రూలు ఇది ఎలాగ చేయాలంటే మనం ప్రజాభిప్రాయం కూడా తెలియజేయవలసిన అవసరం మన మీద ఉంది. అంతేగాని రూల్ అంటే అది కొన్ని జరగవు. వాళ్ళకి పైన కూర్చున్నోడికి అర్థం అవుతుంది, రైతుకి అర్థం అవుతుంది అక్కడ బాధ ఏంటో, అది మనం తెలియపరచాలి. అది మీరు జేడీ గారికి చెప్పి వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నాం, మరి జేడీ గారికి తెలియజేయండి, జేడీ గారి ద్వారా కమిషనర్ గారు తెలియజేయండి. అవసరమైతే నేను కూడా రిప్రజెంటేషన్ చేస్తాను. అందరికీ ఈ రాష్ట్రం అంతా ఉంది, దేశం అంతా ఉంది, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే కాదు. అయినప్పుడు కూడా యూరియా మిస్యూజ్ అవుతుంది. దానికి వచ్చేటప్పటికి ఒక 2,500 3,000 సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి దానికోసం కేంద్ర ప్రభుత్వం యూరియా టైట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మన్లో అక్కడ ఉన్న గ్యాస్ ప్లాంట్లు అన్నీ పోయినాయి. మరి తయారవ్వాలంటే ఒక్కో సంవత్సరం సమయం పట్టొచ్చు. ఈ లోపల మరి యూరియా కావాలి కాబట్టి మన కాన్స్టిట్యున్సీ సరిపడగా నిల్వలన్నీ కూడా మనం పెట్టించాం. ముందే చెప్పాను, జూన్ నాటికి ఎవరికి యూరియా బస్తా దొరకదని నేను నాతో ఉన్న వాళ్ళందరికీ చెప్పాను, సొసైటీలకు చెప్పాను, మార్కెట్కి చెప్పాను, డీసీఎంఎస్కి చెప్పాను, అన్ని చోట్ల స్టాక్ పెట్టించాం. కానీ అది డెలివరీ చేయడానికి ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టింది గవర్నమెంట్. ఆ ఇంప్లిమెంట్లోనే కొద్దిగా ట్రబుల్ ఉంది. ఆ ట్రబుల్ని తెలియజేయవలసిందిగా మరి నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇంకా ఏదైనా మన ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఎవరైతే స్పెషల్ అధికారులు ఉన్నారో దాన్ని ఎండిఓతోని ఎంఆర్ఓతో కూర్చొని డిస్కస్ చేయాలి. రెవెన్యూ సైడ్ ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏదైతే కొన్ని ఇనాం భూముల కింద ఉన్నాయి ఎంతవరకు అని తెలీదు. మరి ఇక్కడ కుండ్రుబోలు గ్రామానికి సంబంధించి వాళ్ళ ఇళ్ల పట్టాలకి ఇవ్వకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి మార్జిన్ వేసి అప్పచెప్పమని చెప్పాను. మరి ఎంఆర్ఓ గారు ఇంతవరకు దాని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. మీరు దాన్ని ఇమీడియట్గా అలా చూపించాలి. వాళ్ళకి వెళ్ళాలి. మనం అలా ఒకటి 400 గజాలు 500 గజాలు ఆక్రమించుకున్నారు. ఒక 2 సెంట్లకి మనం ఇస్తారని చెప్పి 2 సెంట్లకి వేసి 2 కాకపోతే 3 సెంట్లు అయినా కట్ చేసి ఆ కొన్న వాళ్ళందరికీ ఇచ్చి మిగిలింది ఎవరికైనా ఇవ్వచ్చు. అది రెడీ కాదు. అందులో అప్పుడు ఇప్పటి నుంచో అడుగుతున్నారు వాళ్ళు, మనం రెడీగా ఉన్నామని కాదు. మీరు వాళ్ళందరినీ రమ్మని చెప్పండి. మన సిబ్బంది ఏం చేస్తున్నారు కౌరు పెట్టండి వాళ్ళందరినీ, లేకపోతే మీరు వెళ్ళండి అక్కడికి. మన పూర్తి అయిపోయినాయా? ఇంకేదన్నా మీ యొక్క ఇబ్బందులు ఉంటే ఎనీ టైం నాతో సంప్రదించండి. గ్రామాల్లో ఎవరు ఇబ్బంది పడకుండా చూసి బాధ్యత మనం తీసుకుందాం. స్పెషల్ అధికారులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఆల్ పార్టీసు అందరం కలిసి మీరు ఆ గ్రామాల్లో ఉన్న సమస్యని నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఇవన్నీ తీర్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇక్కడికి వచ్చేసినందుకు అందరూ కూడా అదే